ఇప్పుడు మేము ముగ్గురము వాడు ఉన్నాడు అన్న భ్రమలోనే బతుకుతున్నాము. వాడు ఉన్నాడు అనుకుంటేనే రోజు చేసుకునే పనులన్నీ చేసుకోగలుగుతున్నాము. యథావిధిగా మా ఆయన షాప్కు వెళ్ళడము, నా చిన్న కొడుకు చదువుకోవడము, నేను వాళ్ళ ఇద్దరిని చూసుకుంటూ గడిపేయడము జరుగుతుంది. లేడు అన్న రోజు అసలు బతకాలంటేనే భారంగా ఉంది. మా మధ్యలో ఉన్నాడు, మాతోనే ఉన్నాడు అనే భ్రమలోనే కాలం గడిపేస్తూ ఉన్నాము. చిన్న కొడుకు బాధ్యత కూడా మా పైన ఉన్నది కనుక వాడి కోసం చేయాల్సిన పనులు ఆఫ్ చేయలేము కదా. ఆ పనులు చేసుకుంటూ ఇటు షాప్ నడిపించుకుంటూ మా పైన ఉన్న బరువులను దించేసుకోవాలన్న తపనతోని బాధను కొంచెం కొంచెంగా దిగమింగుతూ కాలం గడిపేస్తూ ముందుకు సాగాలని మెల్లగా మనసు కుదుటపరుచుకొని ఒక దారిలో పడడానికి ఏదో ఒక పని మొదలు పెట్టుకోవాలి. చేతుల ముందట ఏదో చిన్నగా పని చేసుకోవాలని. అంతకుముందు మా షాప్లో మేము, మా ఆయన, నేను, మాతోటి 2 వర్కర్లను పెట్టుకొని పని చేయించుకునే వాళ్ళము. ఇప్పుడు నేను షాప్కు వెళ్ళి పని చేసేలాగా లేను. కొంచెం ఇంకా కొద్దిగా రోజులు టైం తీసుకొని మళ్ళీ వెళ్ళి యథావిధిగా పని చేసుకుంటా అని అనుకుంటున్నా. తనకి నేను, మా ఆయనకి కొంచెం హెల్ప్ చేస్తే నా మనసు కూడా కుదుట పడుతుంది. షాప్లోకి వెళ్ళి పని చేస్తుంటే పని మీద ఆలోచనలు పోతాయి అని అనుకుంటున్నాను. కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. అంతలోపు తను వెళ్తూ ఉన్నారు. మా చిన్న అబ్బాయి కూడా వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఉన్నాడు, వస్తాడు అని అనుకుంటున్నా. నేను రింగ్ అవుతున్నప్పుడల్లా నా కొడుకు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చూస్తే శివ అని ఫోన్ పడుతుంది కావచ్చు అని అనుకుంటున్నా. కానీ వాడి ఫోన్లోకి వెళ్ళి నాకు ఫోన్ రావట్లేదు. ఫోన్ రింగ్ అవుతున్నప్పుడల్లా నా కొడుకు ఫోనే అని అనుకుంటున్నా. కానీ కాదు, ఎక్కడ చేస్తాడు, చేయడు, లేడు కదా అని మళ్ళీ నాకు నేను కుదుటపరుచుకొని అప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నా. నేను శివ ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాడు, చేయడు కదా అని నా మనసుకు నేను సమాధానం పరుచుకుంటున్నా. ఉన్నాడు అంటేనే బతకగలుగుతున్నాను. లేడు అన్న రోజు నేను ఇది నిజము, వాడు లేడు అన్నది. కానీ భ్రమలోనే బతికేస్తున్నా. ఈ భ్రమలో